బోర్లా పడితే బొబ్బట్లు అనే థీమ్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ థీమ్ కి నేను ఎలా డెకరేట్ చేశా అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. పాపం మా బుడ్డది 3rd మంత్ ఎండింగ్ నుండే బోర్లా పడటం స్టార్ట్ చేసింది. 4th మంత్ మిడిల్ కి వచ్చేటప్పటికి నార్మల్ గా అవలీలుగా బోర్లా పడుతుంది, కానీ నాకే ఇన్ని రోజులు బొబ్బట్లు వేయడానికి కుదరలేదనమాట. ఫైనల్ గా ఈ రోజుకైతే కుదిరింది. సో వాటికి కావాల్సిన అరిటాకులు, పూలు, తమలపాకులు, పంచ, మెయిన్ ఇంపార్టెంట్ బొబ్బట్లతో సహా అన్ని రెడీ చేసుకుని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. డెకరేషన్ కి పూలు, తమలపాకులు కూడా పెడితే బాగుంటుంది అనిపించి తెప్పించడం అయితే తెప్పించానులే, కానీ పూలు పెద్దగా ఏం వాడలేదు, తమలపాకులు అయితే అసలుకే వాడలేదు. నాకు సింపుల్ గా అరిటాకులతో చేసిన డెకరేషన్ బాగా నచ్చింది. సో అలానే ప్రొసీడ్ అయిపోయా. పాపను కూడా అరిటాకు మీద పడుకోబెడితే బాగుంటుంది అనిపించి ఒక పెద్ద అరిటాకుని మిడిల్ లో పెట్టి దాని చుట్టూరు చిన్న చిన్న అరిటాకుల మీద ఇట్లా బొబ్బట్లు పేర్చేశాను. వాటితో పాటు పైన 2 కార్నర్స్ లో కూడా కొన్ని అరిటాకుల మీద బొబ్బట్లు ఇట్లా పేర్చేసి కొన్ని పువ్వులు పెట్టాను అనమాట. ఫైనల్ గా మా పుడదాన్ని కూడా రెడీ చేసేసి అరిటాకు మీద అయితే పడుకోబెట్టేశాను. ఫోటోలకి వీడియోలకి బాగానే ఫోజులు ఇస్తుందిలే, కానీ నార్మల్ గా చిటుకు చిటుకుమని బోర్లా పడిద్ది. ఆ రోజు అయితే అసలు బోర్లానే పడలేదు. ఇంకా అది బోర్లా పడేలా చేయడానికి మా తిప్పలు అన్ని ఇన్ని కాదు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ థీమ్ డెకరేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వీడియో బై బై.